కె తాయారమ్మ గారి ప్రేమ సింధు నవల రెండో భాగం. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఓ నీలిరంగు కారు వచ్చి ఆగింది మందాకిని నిలయం ముందు. ఆ ఇంటికి రాఘవరావు ఇష్టపడి పెట్టుకున్న పేరు అది. రాఘవరావు ఆ ఊళ్ళో పేరు పొందిన లాయర్. రచయిత్రి మందాకిని వచ్చి కారులో కూర్చుంది. ఆమె వెనకే భర్త రాఘవరావు కుమార్తె హరిణి కూడా వచ్చి కారులో కూర్చున్నారు. కారు మెత్తగా సాగిపోతోంది. బదులుగా చెంపల మీదుగా జారిన జుత్తు గాలికి తమాషాగా ఎగురుతోంది. దాన్ని సుతారంగా సర్దుకుంటోంది మందాకిని. నుదుట పెద్ద కుంకుమ బొట్టు, చెవులకి రవ్వల దుద్దులు, ముక్కుకి ఒంటిరాయి రవ్వ పుడక, ఎప్పుడూ ఏవో అనిర్వచనీయమైన భావాల్ని ద్యోతకం చేసే సోగ కళ్ళు, ఆలోచనలకి దీటుగా సాగిపోయే పెదవుల కదలికలు మందాకిని వ్యక్తిత్వాన్ని చాటి చెప్తూ ఉంటాయి. నీలిరంగు పట్టుచీర, కొద్దిపాటి బంగారు నగలు ధరించింది మందాకిని ఆ రోజు. మందాకిని, ఇప్పుడు నువ్వు 18 ఏళ్ల పడుచుపిల్లలా ఉన్నావోయ్, తెలుసా? గుసగుస అన్నాడు రాఘవరావు మందాకిని చెవిలో. బేబీ అంటూ కోపంగా చూసింది మందాకిని భర్త వైపు. కారులోంచి బయటికి చూస్తోంది హరిణి. ఈ మాటలు ఈమెకు వినబడ్డట్లేవు. మందాకిని ముఖంలోకే చూస్తున్నాడు రాఘవరావు ఆరాధనగా. గోల్డ్ ఫ్రేమ్ కళ్లద్దాలు అతనికి ఓ వింత సోయగాన్ని కనిపిస్తున్నాయి. మందాకిని ఇక్కడ లేదు. ఆమె ఆలోచనలు ఏ సుదూర తీరాల్లోనూ విహరిస్తున్నాయి. రాఘవరావు భార్య మీద అచంచలమైన ప్రేమ. హరిణికి తల్లి అంటే అవ్యాజమైన భక్తిభావన. ఆ ఇద్దరి దృష్టిలో మందాకిని ఓ దేవత, కారణజన్మురాలు. కానీ మందాకిని, ఆ అంతరంగపు లోతుల్లో ఏ అగాధాలు దాగి ఉన్నాయో. ఉన్నట్టుండి ఒక్కసారి ఇటు తిరిగింది హరిణి. మమ్మీ, నీ కూతురుగా పుట్టడం నాకెంత గర్వంగా ఉందో తెలుసా? మా కాలేజీలో అందరూ ప్రఖ్యాత రచయిత్రి మందాకిని కూతురు అంటూ ఉంటారు. ఆ క్షణంలో నా మనసు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? హరిణి కళ్ళు మిలమిలా మెరిశాయి. అవును బేబీ, నన్ను కూడా అందరూ ప్రఖ్యాత రచయిత్రి మందాకిని భక్త అంటున్నారు. నేనొక లాయర్ని అన్న సంగతే గుర్తించడం లేదు ఎవరు, అన్నాడు రాఘవరావు అదోలా మొహం పెట్టి. మందాకిని పెదవుల మీద చిరుదరహాసం వెలిగింది. తండ్రి కూతురు ఒక్కసారి మందాకిని మొహంలోకి చూసి గలగలా నవ్వారు. కారు వచ్చి వాణి థియేటర్ ముందు ఆగింది. హాలు యజమానులు, సన్మానకర్తలు అందరూ కారు దగ్గరికి వచ్చి సాదరంగా ఆహ్వానించారు మందాకిని భర్త కుమార్తెను. వారి వెంట లోపలికి నడిచింది మందాకిని. అందులో ప్రేమ సింధువు సినిమా ఆడుతోంది. ఆ వేళ నటీనట్లు మొదలైన వారు కూడా వస్తారు. ఆ ఊరు రచయిత్రి కనుక వారు మందాకినికి సన్మానం చేయాలనుకుంటున్నారు. ప్రఖ్యాత సినీ నటి సుధాబిందు చేతి మీదుగా మందాకినికి సన్మానం జరుగుతుంది. లోగడ మందాకిని రచించిన ఎన్నో నవలా సినిమాల్లో హీరోయిన్గా నటించి ఆ నవలకి మంచి పేరు తెచ్చిపెట్టింది సుధాబిందు. మందాకిని సుధాబిందుకి మంచి స్నేహం కూడా ఉంది. ఎన్నోసార్లు మద్రాసు వెళ్ళినప్పుడు సుధాబిందు ఇంట్లో విడిది చేసింది మందాకిని. ఇద్దరూ తరచూ ఉత్తరాలు రాసుకుంటూ ఉంటారు. త్వరలోనే మరో నవలా చిత్రం తీయబోతున్నారని, దానికి మాటలు మందాకినే రాయాలని సుధాబిందు ఈ మధ్య ఉత్తరం రాసింది. త్వరలోనే మళ్ళా మందాకిని మద్రాసు వెళ్ళిపోతోంది. సినిమా ప్రారంభమైంది. అందరూ బాల్కనీలో కూర్చున్నారు. మరెవరిని అందులోకి అలౌ చేయలేదు ఆ వేళ. మందాకిని ఓవైపు భర్త కూతురు కూర్చున్నారు. ఇంకోవైపు సుధాబిందు, సినీ హీరో ప్రశాంత్ కూర్చున్నారు. ఇంకా చాలామంది చుట్టుపక్కల కూర్చున్నారు. ఇంటర్వెల్ టైంలో సన్మానాలు జరుగుతాయి. అందరూ సమయం కోసం నిరీక్షిస్తున్నారు. మందాకిని, నేనెంతో అదృష్టవంతుణ్ణి, మెల్లగా అన్నాడు రాఘవరావు. చిన్న శబ్దం చేస్తూ నవ్వింది మందాకిని. సుధాబిందు, ప్రశాంత్ ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఇంటర్వెల్ ఇచ్చారు. అందర్నీ స్క్రీన్ ముందుకి ఆహ్వానించారు గౌరవ పురస్కారంగా. అంతా కుర్చీల్లో ఆసీనులయ్యారు. అభిమానులంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు. సుధాబిందు కోసం అరులు చాచేవాళ్లు కొందరైతే, ప్రశాంత్ అంటే వెర్రెక్కిపోయేవాళ్లు కొందరు, సంగీత సాహిత్యాన్ని అభిమానించేవాళ్లు కొందరైతే, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రశంసించేవాళ్లు కొందరు. మందాకిని మీద ప్రత్యేకమైన అభిమానం ఉన్నవాళ్లు చాలామంది వచ్చారు. సన్మాన సభ ముగిసింది. ప్రేమసింధువు వరదలై ప్రవహిస్తోంది. యువతీ యువకులు, ప్రేమికులు, వయసు పైబడ్డవాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు అంతా అటువైపు పరుగులు తీస్తున్నారు. ప్రేమసింధువు వలయాలుగా స్క్రీన్ అంతా తిరుగుతున్నాయి ఆ పేర్లు. మళ్ళా కథ మొదలైంది. టైటిల్ సాంగ్ చివరి వరకు బ్యాక్గ్రౌండ్ సాంగ్గా వినిపిస్తూనే ఉంటుంది. ప్రేమ అనే పదానికి ఇంత విలువ ఉందా? మందాకిని, పద వెళదాం, ఆమె భుజాల చుట్టూ చేయి వేస్తూ అన్నాడు రాఘవరావు. అప్పుడే సినిమా పూర్తయిందా? భర్త వెంట మెల్లగా థియేటర్ వెలుపలికి వచ్చింది. అప్పటికే సినిమా వాళ్ళంతా కార్ల దగ్గర నిలబడి ఉన్నారు. మేడం, మీరు ఈ కారులో కూర్చోండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం, అన్నాడు సన్మానకర్తల్లో ఓ వ్యక్తి వచ్చి.
అతను రొప్పుతున్నాడు. అంతవరకు హడావిడి పడ్డం చేత వీడ్కోళ్లు ముగిశాయి. కారులో ఎక్కి కూర్చుంది మందాకిని. మరోసారి చెయ్యి ఊపి తాను కూడా ఇంకో కారు ఎక్కింది సుధాబిందు. మందాకిని సీటుకు చారబడి కూర్చుంది. కారు కదలడానికి సిద్ధంగా ఉంది. హలో హరిణి అంటూ పలకరించాడు ఓ 18 ఏళ్ల 20 ఏళ్లకి మధ్య ఉన్న కుర్రాడు. హలో సుధీర్, నువ్వు వచ్చావా? నువ్వు వస్తున్నట్టు ముందుగా చెప్పలేదే? కారులోంచి వంగి మాట్లాడసాగింది హరిణి. ముందు అనుకోలేదు హరిణి, కానీ తర్వాత ఓ ఫ్రెండ్ బలవంతం వల్ల వచ్చాను. నాకంటే ఆ ఫ్రెండే ఎక్కువయ్యాడనమాట నీకు, కినుక వహిస్తూ అంది హరిణి. సారీ హరిణి, డ్రైవర్ కారు పోని అంది మందాకిని. ఆ మాటలో కాస్త కటుత్వం గోచరించింది. కారు మెత్తగా సాగిపోతోంది. ఎవరూ మధ్యలో మాట్లాడుకోలేదు. మందాకిని ఎదలో ఇంకా ప్రేమసింధువు సినిమా గిర్రును తిరుగుతోంది. నిజంగా తనే వ్రాసిందా ఆ కథని? నమ్మశక్యం కావడం లేదు. డైరెక్టర్ నైపుణ్యం కూడా కొంత ఉండబట్టి సినిమా రాణించింది. ఆలోచనల మీద ఆలోచనలు కదిలిపోతున్నాయి. తన బతుక్కి ప్రేమసింధువుకి ఏదైనా సంబంధం ఉందా? ఏమో, తల పగిలిపోతోంది. మందాకిని నిలయం ముందు ఆగింది కారు. అందరూ లోపలికి నడిచారు. మౌనంగా తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది మందాకిని. మమ్మీ, స్వీట్ కిస్. ఆ మాటలు గాలిలో కలిసిపోయాయి. మై డియర్ బేబీ, నువ్వు నిద్రపో, మరలా వేగం లేచి చదువుకోవాలి అన్నాడు రాఘవరావు హరిణి భుజం మీద చేయి వేసి. ఒక్కొక్కసారి చాలా వింతగా ప్రవర్తిస్తుంది మందాకిని. సర్దుకుపోవడం అలవాటు రాఘవరావుకి. చూపుడు వేలుతో సుతారంగా కళ్ళజోడు సర్దుకున్నాడు. అది అతనికి అలవాటు. అతని పెదవుల వంపులో ఏదో వింత సోయిగా ఉంది. మై డియర్ బేబీ, గుడ్ నైట్ అంటూ తన గదిలోకి తాను వెళ్ళిపోయాడు రాఘవరావు. తల్లిదండ్రుల ప్రవర్తన తనకి దిగ్భ్రాంతి కలిగించగా క్షణకాలం అలా నిలబడి చూస్తూ ఉండిపోయి తర్వాత మెల్లగా తన గదిలోకి నడిచింది హరిణి. మమ్మీ, మా కాలేజీలో నీకు సన్మానం చేయాలనుకుంటున్నారు అంది హరిణి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు. వాడెవడు అంది మందాకిని కళ్ళజోడు సర్దుకుంటూ. ఎవరు? ఆ రోజు వాణి థియేటర్ దగ్గర నిన్ను పలకరించాడే అతగాడు. ఓ, నా బాయ్ ఫ్రెండ్ సుధీర్. చాలా మంచివాడు మమ్మీ అంది నేతిగారిని చట్నీతో ముచ్చుకుంటూ. ఆ రోజు వంట ఆవిడ మాణిక్యమ్మ నేతిగారెలు చేసింది. ఆ వంట ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. మై స్వీట్ బేబీ, నీకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నారా అంది మందాకిని దిగ్భ్రాంతురాలవుతూ. ఏం మమ్మీ, బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదా? చైల్డిష్గా ప్రశ్నించింది హరిణి. ఉండకూడదని కాదు బేబీ, అది శృతి మించితే ప్రమాదం. అయినా నాకు ఇలాంటివి నచ్చవు. నువ్వు ఆ అబ్బాయితో స్నేహం తగ్గించు, అండర్స్టాండ్? బేలగా చూస్తూ ఉండిపోయింది హరిణి. ప్రేమసింధువు లాంటి రచన చేసిన మందాకినేనా ఈమె? రచయిత్రిగా మరో అవతారం ఎత్తుతూ ఉంటుందా? సాధారణంగా ప్రతి తల్లికి ఉండే భయం, ఆతృత, పిరికితనం ఈమెలో కూడా ఉన్నాయా? తానేమైపోతుందో అన్న బెంగ ఈమె ముఖంలో ద్యోతకమవుతోంది. మై డియర్ మమ్మీ, ఎంత తెలివి తక్కువ దానివి అనుకుంది మనసులో. నీకు సన్మానం జరగబోతున్నట్టు సుధీర్ చెప్పాడు బోర్నవిటా సిప్ చేస్తూ అంది హరిణి. పదే పదే వాడి గురించి నా ముందు చెప్పకు. ఇలా చెప్పి చెప్పి తర్వాత ప్రేమ దోమ అంటావు అంది మందాకిని కాస్త కఠువుగా. సుధీర్ అంటే మమ్మీకి ఎందుకంత కోపం? కాస్త ముఖం చిన్నబుచ్చుకుంది హరిణి. ఇవేమీ గమనించకుండా ఎటో చూస్తూ కాఫీ సిప్ చేయసాగింది మందాకిని. తల్లి కూతుళ్ల సంభాషణ మౌనంగా వినసాగాడు రాఘవరావు. వాళ్లు కలిసేది ఈ బ్రేక్ఫాస్ట్ సమయంలోనే. మళ్ళా రాత్రి 10 గంటల వరకు ఎవరికీ ఖాళీ ఉండదు. రాఘవరావుకి క్లయింట్సు, కోర్టు వ్యవహారాలు వీటితో సరిపోతుంది. మందాకిని రచనలు, పబ్లిషర్సు, నిర్మాతలతో ఫోన్లు, మాటలు, అభిమానుల ఉత్తరాలకి జవాబులు, వీటితో అసలు టైమే ఉండదు. హరిణి కాలేజీకి వెళ్ళి 5 గంటలకు తిరిగి వచ్చినా ఇంట్లో ఎవరు ఉండరు. మాణిక్యమ ఇచ్చిన కాఫీ, టిఫిన్ తీసుకుని మళ్ళా ఎటో వెళ్ళిపోతుంది. ఈ ఒంటరితనం ఆమెను సుధీర్కు దగ్గర చేసింది. తల్లి ఉమెన్స్ కాలేజీలో జాయిన్ చేస్తానన్నా తండ్రి ఒప్పుకోలేదు. కో ఎడ్యుకేషన్ కాలేజీలో ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాడు. కొండంత తండ్రి అండ తనకి ఉంది. ఆలోచనలోంచి తేరుకునేసరికి తల్లి మందాకిని అక్కడలేదు. తండ్రి రాఘవరావు మాత్రం తన వైపే వాత్సల్యంగా చూస్తూ కూర్చున్నాడు. చేయి తుడుచుకొని లేచి నిలబడింది హరిణి. మై డియర్ బేబీ, పద అంటూ భుజం మీదుగా చేతులు వేసి నడిపించుకుపోయాడు కూతుర్ని రాఘవరావు. సశేషం.